రజనీకాంత్ అర్ధరాత్రి కలలో అది కనిపించాకే ధనవంతుడయ్యాడా, సూపర్ స్టార్ అయ్యాడా? ఇంతకీ ఏంటది? కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం రజనీకాంత్ రికార్డు రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ మూవీ తెలుగులో కూడా వేటగాడు అనే టైటిల్తో విడుదల కాబోతుందట. ఇదంతా పక్కన పెడితే రజనీకాంత్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక పేదవాడు. ఈ విషయం చాలామందికి తెలుసు. అలాగే ఈ విషయాన్ని రజనీకాంత్ కూడా ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. అయితే ఓ రోజు అర్ధరాత్రి కల వచ్చాక ఆయన ధనవంతుడయ్యాడట. మరి ఇంతకీ రజనీకాంత్కు వచ్చిన ఆ కల ఏంటో ఇప్పుడు చూద్దాం. రజనీకాంత్ ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్గా పనిచేశారని చాలామంది అనుకుంటారు. అయితే కండక్టర్ పని చేసే కంటే ముందే ఆయన ఓ ఆఫీస్ బాయ్గా కూడా వర్క్ చేశారట. ఇక ఆయన తన పేదరికం తెలుసుకుని ప్రతిసారి బాధపడుతూ ధనవంతుడిని అవ్వాలని కోరుకునేవాడట. ఇక తనకి వచ్చిన కొన్ని కష్టాలను చూసి ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారట రజనీకాంత్. కానీ వాటన్నింటినీ దిగమింగుకొని ముందుకు సాగారు రజనీ. అయితే ఓ రోజు పడుకున్నాక అర్ధరాత్రి పూట ఆయన కలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్ల గడ్డం వేసుకుని సంతర్వు నదికి అటుపక్కన కూర్చుని ఉన్న కల వచ్చిందట. అయితే అదే కలలో రజనీకాంత్ ఆయన దగ్గరికి నీళ్లు ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళారట. అయితే ఈ కల వచ్చాక తెల్లవారుజామున వెంటనే ఆ కల గురించి చెప్పగా ఆ కలలో కనిపించింది రాఘవేంద్ర స్వామి అని ఇంట్లో వాళ్ళు అన్నారట. దాంతో అప్పటి నుండి రాఘవేంద్ర స్వామి మీద భక్తి పెంచుకున్న రజనీకాంత్ ఓ మఠానికి వెళ్ళి ప్రతి గురువారం ఉపవాసం ఉంటూ ఆ దేవుణ్ణి తలుచుకుని తన కష్టాలన్నీ పోవాలి, ధనవంతుడు అవ్వాలి అని కోరుకునేవారట. ఇక ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామిని నమ్మడం మొదలు పెట్టాడో అప్పటి నుండి రజనీకాంత్ దశ తిరిగిపోయిందట. అలా సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీకి వచ్చిన రజనీ స్టార్ అయ్యి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. వందల కోట్ల ఆస్తులు దానాలు ధర్మాలు చేశారు. ఇక అప్పటి నుండి రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయారట.